శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సంపూర్ణ కార్తీక మహాపురాణము 8వ రోజు పారాయణము. వశిష్ఠ ఉవాచ. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యమును చేస్తారో వారు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవారు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్చించేవారు స్వర్గ నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణాలయానికి వెళ్ళి దైవ దర్శనము చేసుకునేవారు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప ధూపాజ్య భక్ష నివేదనలతో విష్ణువుని పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయములో కానీ కేశవాలయములో కానీ 1,00,000 ద్వీపాలను వెలిగించి సమర్పించేవారు విమానారూఢులై దేవతల చేత పొగడపడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వారు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వారు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వారి పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. ఎలుక దివ్య పురుషుడు అగుట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణాలయము ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు కాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీరు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రత్తి, నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకపోవటం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవటం వలన ఆరిపోయిన పత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ పత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ ఒత్తిని నోటకరుచుకుని పక్కనే వెలుగుతూ ఉన్న మరో దీపము వెద్దికి వెళ్ళి పరిశీలించబోయినది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతూ ఉన్న వత్తి అగ్నికి సంపర్కమై ఉండడంలో ఎలుక దానిని వదిలివేసినది. అది ప్రమిదలో పడి 2 ఒత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందటం జరిగినది. అప్పుడే ధ్యానములో నుంచి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడగటంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను.
కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడీ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడం లేదు. పూర్వజన్మంలో నేనెవరిని? ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను? ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను? తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి. దయగలవాడివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణార్పణము చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి చటచ్చటారావాలు వినిపించటంతో వెనుతిరిగి స్తంభదీపము వైపు చూశారు. వారలా చూస్తూ ఉండగానే ఆ స్తంభము ఫటఫట రావాలతో నిలువుగా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడటంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతములో ఒక బ్రాహ్మణుడను. అయినా వేదశాస్త్ర పఠనమును కానీ, హరికథా శ్రవణమును కానీ, క్షేత్ర ఎత్రాటనలను కానీ చేసి ఎరుగను. అపరిమితమైన ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో వ్యవహరించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోనియోగించి నేను ఉన్నతాసనముపై కూర్చునేవాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసేవాణ్ణే కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను, అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికై ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలముగా దేహాంతాన నరకగతుడునై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయములు తొండగాను, ఇంకో 10,000 సార్లు నిష్ఠాసినైన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దువలెను పరిణమించి కాలమును గడుపుతూ ఉన్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపమును పెట్టటం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించటము వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము. ఇలా చెప్పుకుంటూ ఉన్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఏవం శ్రీస్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే పంచదశ షోడశాధ్యాయో అనగా 15, 16 అధ్యాయములు 8వ రోజున అనగా అష్టమ దినమున నాటి పారాయణము సమాప్తము. మరల 9వ రోజైన సప్తదశాధ్యాయమునందు మరల ఆ పరమేశ్వరుని గురించి తలుస్తూ పుణ్యాన్ని మూటకట్టుకుందాము. నమస్సులు.